హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవత బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం ఓటింగ్ అనాలిసిస్ 13th వీక్ సెకండ్ డే ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో సెకండ్ డేకి ఓటింగ్ పెద్ద డిఫరెన్సెస్ ఏమి లేవు, కానీ చెప్పాలి కదా, మనం ఒక వీడియో చేయాలి కదా అన్నట్టు చేస్తున్నాను. సో గౌతమ్కి వచ్చేసి టాప్ ప్లేస్లో ఉంది. అయితే నాకు ఒక కామెంట్ వచ్చింది, టాప్ ఏంటంటే మనకి టాప్లో గౌతమ్ ఎక్కడ ఉన్నారు అన్నట్టుగా. సో అంటే 8 మెంబర్స్ ఓటింగ్ పోల్స్ ఉన్న దగ్గర అయితే గౌతమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనమాట. నిఖిల్కి ఓటింగ్ షేర్ అవుతూ ఉంటుంది కదా, వాళ్ళందరూ ఒకేసారి నామినేషన్స్కి రావడం వల్ల సో గౌతమ్ అయితే టాప్ ప్లేస్లో ఉన్నారు. అందరికంటే ఎక్కువ ఓటింగ్ తనకే ఉంది. 31% వరకు అయితే ఓటింగ్ ఉంది గౌతమ్కి. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నారు 25%తో. థర్డ్ ప్లేస్లో రోజుకి నబిల్ ఓటింగ్ అయితే తగ్గిపోతుంది, 10% అయితే ఉంది. అండ్ ఇప్పుడు విష్ణుప్రియ 4th పొజిషన్లో ఉండే కదా, విష్ణుప్రియ ఓటింగ్ అయితే తగ్గిపోయింది. అండ్ ప్రేరణ ఓటింగ్ అయితే పెరిగిందనమాట, 1% పెరిగింది. సో ప్రేరణ ఓటింగ్ వచ్చేసి ఎంత ఉంది, 8% వరకు ప్రేరణ ఓటింగ్ ఉంది. విష్ణుప్రియకి ఒక 7% వరకు ఓటింగ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన 6th ప్లేస్లో వచ్చేసి టేస్టీ తేజ, 7th ప్లేస్లో పృథ్వీ, 8th ప్లేస్లో అవినాష్ అయితే ఉన్నారన్నమాట. వీళ్ళందరికీ 6% ఓటింగ్ వరకు అయితే ఉంది. సో డబల్ ఎలిమినేషన్ అయితే పక్కా ఉంటుంది ఈ వీక్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇప్పుడు టికెట్ ఫినాలే అయితే టాస్క్లు జరుగుతున్నాయి. సో ఎవరో ఒకరు టాప్ 5లో వన్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ వీక్ చేసే కంటే ఈ వీకే డబల్ ఎలిమినేషన్ అయ్యి ఉండి ఇద్దరిని పంపించేస్తారు. హౌస్లో కంప్లీట్గా 9 మెంబర్స్ ఉన్నారు. సో టాప్ ఇప్పుడు ఇది 13th వీక్. 13th వీక్ ఇద్దరు వెళ్ళిపోతే 7 మెంబర్స్ ఉంటారు. 14th వీక్ ఒకరు వెళ్ళిపోతే 7 ఉంటారు కదా, ఇద్దరు వెళ్ళిపోతే 7 ఒకరు. సో టాప్ 6 ఉండే ఛాన్సెస్ ఉన్నాయేమో మేబీ ఈసారి. అప్పుడు లాస్ట్ టైం కూడా మనకి టాప్ 6 ఉండేది. ఎవరు టాప్ 6లో ఎవరు వెళ్ళారు అంటే 6th అర్జున్ 6th ప్లేస్లో ఉండే కదా. సో టాప్ 5 లాగా లాస్ట్ వీక్ టాప్ 6 చేసినట్టు ఇప్పుడు కూడా టాప్ 6 ఉంటుందేమో అని నా అనాలిసిస్ అనమాట. మీరేమనుకుంటున్నారు, ఈసారి టాప్ 5 ఉంటారో టాప్ 6 ఉంటారో అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఏంటంటే మీ టాప్ 5 ఎవరు, టాప్ 5 ఉంటారా టాప్ 6 ఉంటారా ఈసారి అనేది కామెంట్ చేయండి. మీ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయడం మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవత బీబీ తెలుగు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.